సెలబ్రిటీల జీవితంలో ఏది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడం ఎవరి వల్ల కాదు. వారు ఎందుకు పెళ్లి చేసుకుంటారో, ఎందుకు విడిపోతారో అనేది ఆ దేవుడికి, వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అయితే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్న సమయంలో మరొకరు రావటంతోనే విభేదాలు మొదలవుతున్నాయి అనేది అందరూ నమ్మదగ్గ నిజం. చై శామ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా కలిసి కనిపించారు. సడన్ గా వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దానికి కారణం పెళ్లి బంధంలో ఉన్నప్పుడే చై మరో నటి శోభిత రిలేషన్ లో ఉన్నాడని మాట్లాడుకున్నారు. ఈ గొడవల వలనే శామ్ అక్కినేని కుటుంబం నుంచి విడిపోయింది అని చెప్పారు. ఆ రూమర్ ఎంత వరకు వచ్చింది అంటే శోభితను ఎంతో పచ్చిగా తిట్టే వరకు వచ్చింది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది అని, చిచ్చి డబ్బు కోసమే ఇలాంటి పని చేసింది అని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా శోభిత ఈ ట్రోల్స్ పై స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య తమ లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. శోభితకు తానే ప్రపోజ్ చేశానని, విడాకులు అయ్యాక డిప్రెషన్ లో ఉన్న తనకు శోభితనే అండగా నిలిచింది అని చెప్పాడు. దీంతో అప్పటి వరకు ఆమెపై ఉన్న నెగిటివిటీ కొంతవరకు తగ్గింది. అయినా సమంత కాపురం కోరడానికి కారణం ఆమె అని అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. శామ్ ఉండాల్సిన ప్లేస్ లో శోభిత ఉంటుంది, అక్కినేని ఫ్యామిలీ ఇలానే చేస్తోంది అంటూ ఆడిపోసుకున్నారు. కట్ చేస్తే సమంత కూడా ఒక కాపురాన్ని కూల్చింది. రాజ్ నిడిమోరు, శ్యామ్లీ జంట పిల్లలతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ నడిచిందని, ఆ విషయం చైకి తెలియడంతో అదే పెద్ద గొడవకు దారితీసి విడాకుల వరకు వెళ్ళిందని టాక్. ఇక ఇప్పుడు శామ్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. శ్యామ్లీకి రాజ్ విడాకులు కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఈ లెక్కన శోభితతో పోలిస్తే శామ్ చేసింది చాలా దారుణం. పెళ్లి బంధంలో ఉన్నప్పుడే మరొకరితో రిలేషన్ లో ఉండటం, విడాకులు తీసుకోకుండా ఉన్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ తప్పే. ఈ విషయం చాలా మంది నెటిజన్స్ గ్రహించారు. అంతకుముందు శోభితని అన్న ప్రతి మాటను వారు వెనక్కి తీసుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కానీ, కొంతమంది నెటిజన్స్ కానీ అప్పుడు శోభితను ట్రోల్ చేసిన వారందరూ ఆమెకు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. శోభిత చాలా మంచి అమ్మాయని, నిజానిజాలు తెలుసుకోకుండా ఆమెను కాపురాల్లో కూల్చే వ్యక్తిగా చూశారని, సమంతానే విలన్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి.